హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి నుంచి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి హెచ్ఎఫ్ఎల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ అయింది కదా. సో ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో ఏంటి అంటే మీకు మొబైల్లోనే ఈ జాబ్స్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి నిన్న వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా చూడని వారు ముందుగా మీకు ఇక్కడ పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, వీడియో లింక్. సో ప్రతి ఒక్కరు ముందుగా ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి మీ మొబైల్లోనే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్ఎల్ ఏదైతే ఉందో ఆ సంస్థలో మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎల్ఐసి ఆఫీసులో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్స్ అయితే కల్పిస్తున్నారు. సో ముందుగా మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే 16th ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 30 ఏప్రిల్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి అప్లై చేయడానికి సంబంధించి ఫస్ట్ పేజీలో మనము మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో నెక్స్ట్ పేజీలో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా. తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేసి అన్నీ కూడా ప్రాపర్గా ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ ఏదైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుందో అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేయచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి వీడియోని, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి సో మీరు జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఇక్కడ మనము మన డీటెయిల్స్ ఇవ్వాలి, లైక్ మన నేమ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేయాలి, అంటే మళ్ళీ అదే నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే ఆ మిడిల్ నేమ్ అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకుంటే ఇది వదిలేసేయచ్చు. తర్వాత లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మనకి ఫుల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫుల్ నేమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి, మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు @ కంటే ముందు ఏదైతే ఉంటుందో ఆ యొక్క అక్కడి వరకు ఇచ్చిన తర్వాత సో డొమైన్ ఇక్కడ gmail.com అనేది సెలెక్ట్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్లో మాత్రం మొత్తం అది @ కూడా యాడ్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, ఈ సెక్యూరిటీ కోడ్ డైరెక్ట్గా ఏది ఉంటే ఇక్కడ అది ఎంటర్ చేసేయండి. ఇక్కడ జాగ్రత్తగా స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్లే. అలా కాకుండా మీరు ఇష్టం ఉన్నట్టు ఎంటర్ చేస్తే అది తీసుకోదన్నమాట. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క నేమ్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేవి ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో డైరెక్ట్గా మనకి నెక్స్ట్ పేజీలో మీకు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కి సంబంధించి ఓటీపీస్ అనేవి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఓటీపీస్ అనేవి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేకుంటే మీ మొబైల్ నెంబర్ కూడా ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. సో తర్వాత ఇక్కడ మీరు చూడండి, సో ఫోటో అప్లోడ్ చేయడానికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు స్కానర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా మీరు లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క కెమెరాని యూజ్ చేసి. ఇది కంపల్సరీ. లేదు అంటే మీరు డైరెక్ట్గా స్కాన్ చేసి కూడా మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయొచ్చు. సో కంపల్సరీగా మీరు ఫస్ట్ ఫోటో అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అండ్ ఇక్కడ మీరు దానికి సంబంధించి లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాలి. మీకు ఆ యొక్క ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు, అది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏదైతే స్కాన్ చేసి అప్లోడ్ చేసిన ఇమేజ్ ఉంటుందో అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు లైవ్ క్యాప్చర్ చేసినటువంటి ఇమేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక చెక్ బాక్స్ టిక్ మార్క్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్
సిగ్నేచర్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, అది కూడా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. అయితే ఒక ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్స్కి సంబంధించి మనము ఎంత సైజులో మనము స్కాన్ చేస్తే రెడీగా ఉంచుకోవాలి అంటే, ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి ఐఆమ్ రీసైజర్ వెబ్సైట్లో మీరు ఒకవేళ ఫైల్స్ డైమెన్షన్ సెట్ చేసుకోవాలంటే 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్ ఆ విధంగా మీరు రెడీ చేసుకోండి. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. అది మనకి జేపీఈజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో సిగ్నేచర్కి సంబంధించి కూడా అదే సైజులో ఉండాలన్నమాట. 20 నుంచి 50 KB లోపు ఉండాలి ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఏదైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉందో, సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి డాక్యుమెంట్ వచ్చేసి 140 x 60 పిక్సెల్స్ లోపు ఉండాలి. అండ్ దీనికి సంబంధించి ఫైల్ సైజ్ అనేది 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. అలాగే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే వేలి ముద్ర ఉంటుంది కదా, లెఫ్ట్ థంబ్ తోటి మనము ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన బ్లాక్ లేదా బ్లూ ఇంక్ తోటి పెట్టేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 20 నుంచి 50 KB లోపు ఉండాలి. 240 x 240 డైమెన్షన్స్ పిక్సెల్స్ జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సో ఇది కూడా మనము వైట్ పేపర్ పైన వాళ్ళు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో నోటిఫికేషన్లో ఆ టెక్స్ట్ ప్రకారం మన ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇది కూడా 50 నుంచి 100 KB లోపు ఉండాలన్నమాట. 800 x 400 పిక్సెల్స్. సో ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ముందుగానే మీరు అన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి. గాయ్స్ మీరు ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో వచ్చేసి మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 20 నుంచి 50 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి మాత్రం 10 నుంచి 20 KB లోపు ఉండాలి, గమనించండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనకి చూడండి, స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్ వేకెన్సీ స్టేట్, ఇక్కడ మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ పెట్టుకోండి. తర్వాత సిటీ యూ వాంట్ టు అప్లై ఫర్, నోటిఫికేషన్లో మనకి వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు, అంటే మనకి స్టేట్ వారిగా వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు. అందులో మీకు ఏ లిస్ట్ ఎక్కడ కావాలి లొకేషన్, మాది నిజామాబాద్ కాబట్టి ఇక్కడ మా నిజామాబాద్ పెట్టుకుంటాం, మీ ఇష్టం, మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ పెట్టుకోండి. తర్వాత ఆర్ యూ ఏ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్, సో మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటే ఇది నో పెట్టండి, లేదు మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టేసి దానికి సంబంధించి డిజబిలిటీ ఇవ్వాలి, లేకుంటే నో పెట్టేసండి సింపుల్గా. తర్వాత ఇది ఏమి కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. తర్వాత ఇక్కడ డూ యూ నీడ్ కంపెన్సేటర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఏవి కూడా ఎనేబుల్ కావన్నమాట. సో ఇది ఎస్ పెడితే మాత్రమే ఈ డీటెయిల్స్ అనేవి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే నో పెడితే మాత్రం ఇవేమి కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. సో తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ ఏ పర్సన్స్ విత్ స్పెసిఫైడ్ డిసబిలిటీ, ఇది కూడా నో అని చెప్పేసి పెట్టండి. సో ఇది కూడా నో అని చెప్పేసి పెట్టేసిన తర్వాత ఇవేమి కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. తర్వాత ఇక్కడ చూడండి, ఇన్ ఎనీ ఆఫ్ యువర్ రిలేటివ్ వర్కింగ్ ఇన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎస్ ఆర్ నో, అంటే ఇక్కడ మీరు మీ రిలేటివ్స్లో ఎవరైనా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నారు. సో చేస్తే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే దానికి సంబంధించి రిలేటివ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, లేకుంటే మాత్రం నో పెడితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు రిలీజియన్, సో మీరు ఏ రిలీజియన్, హిందూ ముస్లిం అది సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్, ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, ఇది ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి, అలాగే మీరు ఇక్కడ పాన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత కూడా నెక్స్ట్ చూడండి, నేషనాలిటీ, సో నేషనాలిటీ మనము ఇండియన్ అని చెప్పేసి ఇస్తాము. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ సెంటర్స్, సో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి, తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ తెలంగాణ పెట్టేసుకోండి. సో మీరు తెలంగాణ పెట్టిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనకి చాలా ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకైతే ఇక్కడ 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు ఏది దగ్గర ఉంటే ఆ దగ్గర ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి మాత్రం మనకి ఏ స్టేట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ స్టేట్లోనే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ మీ యొక్క డేట్, మంత్, ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్, సో మీరు ట్విన్ బ్రదర్ అయితే ఆ సిస్టర్ అయితే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టాలి. సో తర్వాత దీనికి సంబంధించి మెరిటల్ స్టేటస్, సో మెరిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, సో అండ్ మీ యొక్క మదర్ నేమ్ ఏంటి అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్, సో మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మీ యొక్క స్పౌస్, మీ యొక్క వైఫ్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్రస్లో మీరు ఏంటి అంటే మీ యొక్క ఏరియా, మీ యొక్క హౌస్ నెంబర్ ఏంటి, అండ్ దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, సో అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు ఒక పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ ఒకటే అయినట్లయితే ఒక చెక్ బాక్స్ టిక్ మార్క్ చేయాలి, అన్ని డీటెయిల్స్ ఇక్కడ కిందగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ ఇది ఏదో ఒక అడ్రస్ సెలెక్ట్ చేసేసుకొని, సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఫీ డీటెయిల్స్ చూపిస్తుంది, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి
బ్యాంక్ బ్రాంచ్ నేమ్, సో దానికి సంబంధించి టైప్ ఆఫ్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, సో అవన్నీ కూడా ఇచ్చేసాలి. ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది జిఎస్టీ ఛార్జెస్తో కలుపుకొని ఇక్కడ మీకు చూపిస్తుంది. ఆ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి పేజీలోకి అయితే వెళ్తుందన్నమాట. సో ఇక్కడ మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క కాలేజ్ నేమ్ ఏంటి అండ్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే సో మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేస్తారో సెలెక్ట్ చేసుకోండి. బీఎస్సీ అయితే బీఎస్సీ, బీటెక్ అయితే బీటెక్, తర్వాత డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ విభాగంలో చేస్తారో. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, దానికి సంబంధించి ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అండ్ క్లాస్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అంటే మీకు 60% ఉంటే ఫస్ట్ క్లాస్. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి, ఇంకా మీరు ఒకవేళ పీజీ అలా చదివితే ఆ డీటెయిల్స్ ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ త్రూ కరెస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ ఆర్ పార్ట్ టైం మోడ్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరు రెగ్యులర్గా చదవరు కాబట్టి ఇది నో పెట్టండి. తర్వాత ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్, ఇది వేసి పెట్టాలి కంపల్సరీగా. తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలని చెప్పాను కదా నోటిఫికేషన్లో. సో సింపుల్గా మీరు ఏ నాలెడ్జ్ ఉంటే లైక్ దానికి సంబంధించి డీసీఏ ఉంటే డీసీఏ, పీజీడీసీఏ ఉంటే పీజీడీసీఏ, నార్మల్గా మీకు డేటా ఎంట్రీ స్కిల్స్ ఉంటే డేటా ఎంట్రీ స్కిల్స్, ఆ విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి ప్రజెంట్లీ వర్క్ చేస్తున్నట్లయితే. సో ఒకవేళ ఎస్ పెడితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్వేజెస్, మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ స్కిల్స్ ఉంటే ఇది సెలెక్ట్ చేయాలి, రైటింగ్ స్కిల్స్ ఉంటే సెలెక్ట్ చేయాలి, స్పీకింగ్ స్కిల్స్ ఉంటే కూడా ఇది సెలెక్ట్ చేయాలి. అలాగే మీరు ఇంకా ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో తెలుగు, హిందీ అవి కూడా ఎడ్ చేసి ఆప్షన్స్ అనే విధంగా టిక్ మార్క్ చేయాలి. సో తర్వాత ఫస్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వచ్చేసి ఏంటంటే మనకి ఈ విధంగా ప్రివ్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ప్రివ్యూ పేజ్లో వచ్చేసి మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతుంది. లేదు మీరు ఇక్కడ ఈ ప్రివ్యూ పేజ్లో ఏదైతే డిస్ప్లే అవుతున్నాయో అందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళేసి అక్కడ మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి. లేదు అనుకుంటే అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి, అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారనుకుంటే అప్పుడు మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద మీ లెఫ్ట్ థంబ్ తోటి వేలి ముద్ర పెట్టాలన్నమాట, బ్లూ ఇంక్ కానీ బ్లాక్ ఇంక్ కానీ దాంతో. సో అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఇచ్చారు, అక్కడ మీరు మీ నేమ్తో ఉన్నటువంటి ఒక టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ప్లేస్లో సో అక్కడ మీ నేమ్ పెట్టేసి మిగతా టెక్స్ట్ అంతా కూడా రాసేసి ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఫైనల్గా మీరు ఫీ పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. సో ఫీ పేమెంట్ వచ్చేసి మీరు మొబైల్లోనే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా కూడా మీరు ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయితే చేసేసొచ్చు అనమాట. సో మీకు డౌట్ ఉంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి డౌట్ ఉంటే ఇక్కడ మీరు డాక్యుమెంట్స్కి సంబంధించి గైడ్లైన్స్ కూడా ఇచ్చారు, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది, అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎల్ఐసికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అప్లికేషన్ ప్రాసెస్ గురించి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా చదవండి. ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. మోస్ట్లీ మనకి జూన్ మంత్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ టైంలో మీకు పోస్టింగ్స్ పొందే అవకాశం ఉంది కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ అవ్వద్దు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.